చావాకి కోర్టు నుంచి షాక్. చావా మూవీకి ఇన్ని అడ్డంకులా? అసలు ఎన్ని అడ్డంకులు వచ్చినాయి? ఆ అడ్డంకుల వల్ల మన చావా కలెక్షన్స్ మీద ఎలా ఎఫెక్ట్ అయింది, ఆ డీటెయిల్స్ అన్ని మనం చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చావా సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది. ఇప్పటికే అక్కడ 750 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. 4 వారాలు పూర్తయిన తర్వాత కూడా హిందీ వర్షన్ సాలిడ్ షేర్ ను రాబడుతుంది. హిందీలో చావా సినిమాకు వచ్చిన స్పందనతో తెలుగులో డబ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. కానీ భారీ వసూళ్లు వస్తాయనుకున్న చావాకి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ అడ్డుపడింది. ఈ సినిమా రిలీజ్ కి మంచి స్పందన వచ్చింది. ఆ సమయంలో చావా సినిమా కంటే సీతమ్మకి ఎక్కువ మంది ప్రేక్షకులు మొగ్గు చూపారు. దాంతో చావా సినిమాకి మొదటి వీకెండ్ డ్యామేజ్ అయింది. వీక్ డేస్ లో కాస్త పర్వాలేదు అనిపించే విధంగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ వీకెండ్ లో అయినా సినిమాకు మంచి స్పందన వస్తుందని భావించారు. కానీ చావాకి ఈ వీకెండ్ లో నిరాశ మిగిలేలా ఉంది. తాజాగా విడుదలైన కోర్ట్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. మొదటి రోజు ఆ సినిమా ఏకంగా 8 కోట్ల వసూళ్లు రాబట్టిందంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. వీకెండ్ లోనూ కోర్ట్ ఆధిపత్యం కొనసాగే అవకాశాలున్నాయి. ఈ వీకెండ్ కి బుక్ మై షో ద్వారా దాదాపు 2 లక్షలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయని సమాచారం అందుతుంది. ఈ స్థాయిలో కోర్టుకు టికెట్లు బుక్ కావడంతో చావాకు తెలుగులో బిగ్ షాక్ తగిలింది. చావాకి తెలుగులో ఇప్పటిదాకా 16 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయని సమాచారం. కానీ కోర్టు దూకుడు చూస్తుంటే చావా తెలుగు వర్షన్ కి ఫుల్ రన్ లో 20 కోట్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. మరి మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బాల్.